చాలా మంది రైతులు యూరియా లేదంటున్నారంటే అసలు వీడియో కాదా, రైతులు ఏడుతున్నారు, రైతులు ఏడుతున్నారు, లేబర్ ఏడుతున్నారు. ఇక నాయంటి ముసలాడికి 4,000 వస్తే పర్వాలేదు, నాకు 4,000 ఇచ్చాడని సంబరపడుతున్నాం. కానీ ఏమీ లేదు, జగన్ ప్రభుత్వమే బాగుంది. బియ్యం అన్నాడు, తెల్ల బియ్యం అన్నాడు, నల్ల బియ్యం అన్నాడు. ఏం బియ్యం అయ్యి ముగుతున్నాయా, సత్తనయ్యా? అది అట్టు పెట్టి ఏమీ లేదు. ఒక పచ్చదారు లేదు, కందిపప్పు లేదు, ఏమీ లేదు. అప్పుడు మీరు చూసారుగా, అప్పుడు ఇంటింటికి వాలంటీర్లు కానీ రేషన్ బియ్యం వాహనం ఇంటికి వచ్చి ఇప్పుడు వస్తున్నాయా? ఏమీ లేదు, ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి వెళ్ళాల్సిందే మీరు తప్పనిసరిగా. ముసలాడైనా సరే మరి ముసలాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తాను, ముసలాళ్ళకి ఇంటికి వచ్చి ఇస్తామనే మాటే లేదు. నన్ను వెళ్ళి తెచ్చుకుంటే లేకపోతే లేదు. నెల పోయినట్టే. ఆ నెల వెళ్ళి ఎట్టగొట్ట వెళ్తాడు, నిన్నో నన్నో బతిలాడు. ఇది పోగొట్టడం మాత్రం పోగొట్టడం. ఇది ఊరికినే వచ్చాయి కదా. అయినా కానీ మంచి బియ్యం కాదు, మంచి బియ్యం కాదు. కావాలంటే నీకు చేపిస్తా. ఇది మాత్రం జగన్ దానికంటే దొంగల దోపిడీ ఎక్కువ. ఈ బాబు ఉండడు. మేము 10 మంది కూర్చుంటాం తాగేసాట బారులో, 50 మంది కూర్చుంటాం, 50 రకాలుగా మాట్లాడతారు. నువ్వు ఎవరినైనా సరే బారులోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఎట్లుందని అడుగు, వీలుగా ఉంటే మిమ్మల్ని కూడా కొడతారు తాగేవాడు. అంత 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 ఖర్చుపడుతుంది అనమాట. ఏంటంటే డబ్బులు ఇచ్చేది, డబ్బులు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం. నేను నుంచుంటాను గెలుస్తానని. ఎందుకు ఆ మాటలు? ఏమంటే పవన్ కళ్యాణ్ కానీ ఇంకోటి కానీ ముందు మారితే ఆయనది ఏమన్నా పొజిషన్ బాగుంటుంది. ముందు మారకపోతే నేను చెట్టు కింద కూర్చొని చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఉండదు. ఏంటి ఇక అది మామూలుగా ఉండేయాలయ్యా.